దశాబ్దాలుగా ఒక్క మాట మీద నిలబడి పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు మాత్రమేనని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఒత్తిడులు ఎదురైనా ప్రజల ప్రయోజనాల కోసం పునాది మర్చిపోని నాయకుడు చంద్రబాబు అని అభిమానులు పేర్కొంటున్నారు. న్యాయమే తన మార్గంగా ఎంచుకుని రాజకీయ జీవితమంతా ప్రగతిపథంలో నడిపిన వ్యక్తిగా చంద్రబాబు గుర్తింపు పొందారని చెబుతున్నారు. పాలనా అనుభవం, స్పష్టమైన దృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న బాబుపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతోంది. రాజకీయాల్లో నమ్మకం, స్థిరత్వానికి చిరునామాగా ఆయన నిలిచారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. నిన్న ఏకగ్రహ తీర్మానం జరగడం భారతదేశ చరిత్రలో ఒక అంశం మీద దశాబ్దాల తరబడి జరిగిన ఉద్యమంలో భాగంగా ఈ 3 దశాబ్దాల కాలంలో ఎన్ని సందర్భాల్లో శాసనసభలో చర్చ జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక చర్చ జరిగినప్పుడు అది తీర్మాన రూపం దాల్చే సమయంలో పార్టీలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఏకగ్రీవ తీర్మానం ద్వారా అందుతున్నది. అది గౌరవ మొట్టమొదటి తీర్మానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకగ్రీవంగా తీసుకున్నదే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు వర్గీకరణ పోరాటానికి నిరంతరం అండదండలు అందిస్తూ వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారే మొదటి తీర్మానం 98లో పెట్టారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్గీకరణ అంశం మీద తీర్మానం పెడితే ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. అది 2000 సంవత్సరంలో తీర్మానం పెడితే ఏకగ్రీవ తీర్మానం జరిగింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ రద్దయిన కాలంలో తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెడితే రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా ఏకగ్రీవ తీర్మానం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం పెడితే ఏకగ్రీవ తీర్మానం జరిగింది. నిన్న కంటే ముందు ఒక 3 రోజుల ముందు తెలంగాణ శాసనసభలో వర్గీకరణ అంశం మీద ఏకగ్రీవ తీర్మానం జరిగింది. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఏకగ్రీవ తీర్మానం జరిగింది. అంటే 97, 98 మొదలుకొని నేటి వరకు ఎన్ని సందర్భాల్లో ఈ చర్చ శాసనసభలో వచ్చినా ఏకగ్రీవంగా తీర్మానం జరుగుతున్నదంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆయన తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్న ఆదిమూలపు సురేష్ ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగింది? అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టం చేశారు, చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసినారు. మరి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? ఎందుకు మరి దీని మీద మరి ఒక క్లారిటీ, ఒక ఫైనాలిటీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకు తీర్మానం అన్నారు, తర్వాత లఘు చర్చ అన్నారు, లఘు చర్చ నుంచి మళ్ళీ తర్వాత కౌన్సిల్కి వచ్చాక స్టేట్మెంట్ అన్నారు. దేని మీద? అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా, లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ 6 మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అవుతున్నాయి. ఈరోజు ఇవన్నిటి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది కేవలం
మేము ఏదైతే ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుమానపడ్డారో మోసపూరితంగా దీన్ని ఏదో వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారో అట్లాగే ఆ దిశలోనే ఇది మళ్ళీ పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది మేము ఖచ్చితంగా దీని మీద మరి వాళ్ళు దీని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 నెలల కాలంలో దళితులకు మరి చదువులు ముందుకు సాగనీయలేదు. ఈ కార్యక్రమాలు ఫీ రియంబర్స్మెంట్లు కానివ్వండి, విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఏం దాని గురించి మాట్లాడలేదు. ఆరోగ్య భద్రత లేకుండా పోయింది. ఏదైనా భూమి సాగు చేసుకోవాలనుకుంటే మరి కౌలు రైతులుగా మరి ఈ ఎలాంటి సహాయం అందించకుండా మరి మాకు తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు. అంటే ఒక పక్క వర్గీకరణ సమస్య తీర్చకుండా అలాగే ఉంచి మోసపూరితంగా వ్యవహరిస్తూ మరో పక్క అభ్యున్నతికి తోడ్పడే పథకాలు ఇవన్నీ తీసేశారు. ఇవన్నీ వెన్నెముకలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి పథకాలు ఏవైతే ఉన్నాయో మా వర్గాలకు భరోసానిచ్చే పథకాలు. ప్రస్తుత పాలకులపై వైఎస్ఆర్సీపీ పంచాయతీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడం తప్ప ప్రజలకు ఒక్క మేలు చేయలేని పాలకులు వీలేనన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలను ఇన్నాళ్లుగా వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇంత దండగమారి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజలు పడుతున్న కష్టాలపై ఈ ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. ప్రజల గోసవిని చర్యలు తీసుకోవాల్సింది పోయి వాగ్దానాలు పేల్చడంతో ఈ పాలకులు నిమగ్నమైపోయారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షంగా గ్రామస్తుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో పనిచేసినటువంటి కూలీలకు ఈ రోజు కూడా వేతనాన్ని విడుదల చేసినటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా 820 కోట్ల రూపాయల నిధులు ఈ రోజు కూడా ఉపాధి హామీ కూలీలకు చెందాల్సినటువంటి నిధులను విడుదల చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 72 రోజులు పని దినాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు అన్ని సంక్షేమ పథకాలకి అర్హులైంది కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అందుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో తమ యొక్క జీవన ప్రమాణాలు దిగజారేటువంటి క్రమంలో కూడా ఈ రోజు ఉపాధి హామీ పనులకు వెళ్తే ఆ ఉపాధి హామీ పని చేసినటువంటి వేతనాన్ని కూడా పొందలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలను నెట్టవేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తా ఉన్నా. అటువంటి మీరు నిన్న జరుగుతా అసెంబ్లీలో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో ఈ రోజు మీ సహచరుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు సాంస్కృతిక కార్యక్రమం పేరుతో డ్రామాలు రక్తి కట్టించి సెటైర్లు వేసి అతని యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ఈ రోజు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఈ రోజు ఇకలు పక్కపక్కలు చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఒక్క పూట ఒక్క ముద్ద పెట్టలేనటువంటి అయోగ్యులుగా తప్పుడు హామీలతో 143 తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి మీకు కనీసం వాళ్ళ పట్ల మానవత్వం గాని కనికరం గాని లేనటువంటి సైకోలు ఈ రోజు కూటమి నేతలు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా మేము చేసినాం ఎన్ఆర్ఈ పనులు, మీరు చేశారు ఎన్ఆర్ఈజీఎస్ పనులు. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే రండి గ్రామాలకు వెళ్దాం. మీకు ఈ రాష్ట్రంలో మీకు బుద్ధి పుట్టినటువంటి గ్రామాన్ని ఎన్నుకోండి. మేము చేసినటువంటి మా విజన్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పనిని మేము చూపిస్తాం. మీరెక్కడైనా ఒక్క నిర్మాణాత్మకమైనటువంటి పని చేయించేటువంటి దమ్ము ఉంటే మీరు క్షేత్రస్థాయికి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున బహిరంగ సవాలు కూడా ఈ కూటమి నేతలు వాళ్ళు విసురుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి ప్రేమ చూపిస్తోందని టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభివృద్ధికి బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం అడ్డుగా మారిందన్నారు. బీజేపీతో సర్కార్తో కేసీఆర్ బడేభాయ్ చోటాభాయ్లా వ్యవహరించారు. అన్ని అంశాల్లో కేంద్రంలోని బీజేపీకి మద్దతిచ్చిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణకు రావాల్సిన నిధులను అడిగి తీసుకురాలేకపోయారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విభజన అంశాలను కేసీఆర్ గాలికొదిలేశారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయిందని మహేష్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో గుత్బా అలీసాగర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు 2021 ప్రాజెక్ట్ ప్యాకేజ్ అధ్యక్ష ఒక 400 కోట్లు ఇస్తే పరిపూర్ణంగా ప్రాజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే కూడా 10 ఏళ్లు పక్కన పెట్టారు అధ్యక్ష. దురుద్దేశంతో 10 ఏళ్లు పక్కన పెట్టారు అధ్యక్ష. ప్రాజెక్టు 10 ఏళ్లు పక్కన పెట్టడం వల్ల ఒకప్పుడు తెలంగాణలో సస్యశ్యామల నిజామాబాద్ జిల్లా వారికొంత ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వెండబెట్టుకోబడింది అధ్యక్ష. ఇవాళ ఎస్ఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ కాళేశ్వరం పేరు చెప్పుకొని నీళ్లు వస్తా ఉన్నాయి. కాళేశ్వరం ఎక్కడ
నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాదు, వయబుల్ ప్రాజెక్ట్ అంతకన్నా కాదు. ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు వయబుల్ ప్రాజెక్టే కాదు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఉండబట్టి, ఎస్ఆర్ఎస్పి నీళ్ల ద్వారా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎస్ఆర్ఎస్పి నీళ్ల ద్వారా కాళేశ్వరం మైనా మెరుగులు దిద్దుకొని ఆ పేరు పాడు కాకుండా చూసుకుంటాం అధ్యక్ష. సో కాళేశ్వరం విషయంలో నేను పెద్దలు కోదండరామకి చెప్పిన దానికి మనస్ఫూర్తి ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. ఇంకా దాని మీద కట్టారు, మీరు చాలా గొప్పగా చెప్పి కట్టారు. ఏమైంది అధ్యక్ష మరి? ఎందుకు బీటలు బారింది అధ్యక్ష? ఇంత నాసిరకం కట్టారంటే ప్రాజెక్టు కట్టిన 3-4 ఏళ్ళప్పుడు బీటలు బారిపోతే ఎట్లా అధ్యక్ష? ఇలా నెహ్రూ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, రండి సభ్యులు పోదాం, ఒక గీత కూడా పడలేవు అధ్యక్ష. 70 సంవత్సరాలు అయింది కట్టి నాగార్జున ప్రాజెక్టు. ఎందుకు అధ్యక్ష? ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళకు ఉండాల్సిన ప్రాజెక్టులో ఆ రకంగా నాణ్యత లోపించి కడితే మీరు అధికారంలో ఉండి ఏం చేశారు అధ్యక్ష? ఎందుకు కాంట్రాక్టర్ని మీకు ఆ వెసులుబాటు ఇచ్చారు అధ్యక్ష? ఎందుకు ఆ రకంగా నాసిరకం కట్టారు? నాణ్యత లోపంతో ఎందుకు కట్టగలిగింది? ఇంత పెద్ద ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ₹2 కాదు, 1,04,000 కోట్లు అధ్యక్ష. సరే, అది ఒక రకం అధ్యక్ష. ఇవాళ సంతోషం, నీటిపారుదల శాఖకి 23,000 కోట్లు ఇచ్చినారు. దాదాపు పెండింగ్ ఉన్న ప్రాజెక్టు కొద్దిగా ప్రయారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. శనివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే కోల్కతాలో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. మ్యాచ్ జరిగే శనివారం కూడా వర్షం కురిసేందుకు 80% పైగా అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. వాతావరణ హెచ్చరికల ప్రకారం శుక్రవారం నుంచే ఈడెన్ గార్డెన్స్ లో వర్షం ప్రారంభమైంది. దీంతో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని మొత్తం కవర్లలో కప్పి ఉంచారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని చూస్తే మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానం తలెత్తుతోంది. ఎండలు మండిపోతున్న వేళ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లలో పలు చోట్ల వర్షం కురవగా మరికొన్న చోట్ల వడగళ్లతో పడిన వానలకు పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వర్షం కురిసింది. దర్పల్లిలోని వాడి గ్రామంలో వడగళ్ల వానకు వరిధాన్యం నేలరాలింది.
తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వర్షానికి నిజామాబాద్లోని దర్పల్లి మండలంలో వరధాన్యం తడిసిపోయింది. మరోవైపు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి, రాజారం, తిమ్మాపూర్తో పాటు పలు గ్రామాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల మామిడి తోటల్లో పూత, కాయలు రాలిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్సేటిపేటలో భారీగా వడగండ్ల వాన కురిసింది. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శకుని పాత్రకు సీఎం చంద్రబాబు సరిగా సరిపోతారని సెటైర్లు విసిరారు. బడ్జెట్ సమావేశాలపై మాట్లాడిన అంబటి 2025 బడ్జెట్ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా చప్పగా సాగిపోయాయని విమర్శించారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని భయంతో హోదా ఇవ్వలేదన్నారు. శాసన మండలిలో తమ సభ్యులు ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణిని ఎండగట్టారని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో కూటమి నేతలు పరస్పర ప్రశంసలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా తిరిగి రాదని గ్యారంటీ ఇస్తారా? అప్పుడు మేము పెట్టుబడి పెడతాం అంటారంట. అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రభుత్వం ఉండదని. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయి, కూటమి ప్రభుత్వం పోయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ వారు చేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు విశాఖలో గ్లోబల్ సమ్మిట్ గాని, దావోసులో పెట్టుబడుల ఒప్పందాలు గాని, అనేక ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. గ్రీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా ఏపీ ప్రభుత్వం నిలబడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో గ్రీన్ ఎనర్జీ మీద ఆయన పెట్టిన దృష్టి, పెట్టుబడుల మీద ఆయన పెట్టిన దృష్టి, దావోస్ లో ఆయన చేసినటువంటి ఒప్పందాలు అనేది చాలా చక్కగా ఈ శాసనసభ సందర్భంగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. ఇకపోతే ఆడుదాం ఆంధ్ర, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత అక్రమాలు జరిగిపోయినాయి, దీనిలో కోటాను కోట్ల మిగిలి కాజేశారు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే దానిలో ఏమీ జరగలేదు, అంతా బ్రహ్మాండంగా ఉందని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు
సాక్షి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కోటాను కోట్ల రూపాయలు ఇచ్చేశారు, అప్పనంగా దోచిపెట్టారు అని రాస్తారు ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, వాళ్ళకున్న పత్రికల్లోను. శాసనసభ ముఖంగా మరి దానికి సంబంధించినటువంటి మంత్రి గారు చెప్పాడు, ఏమీ జరగలేదు, అంతా బ్రహ్మాండంగా జరిగిపోయింది అనేటువంటి పద్ధతులు. పేపర్లో మాత్రం ఏదేదో రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాదు సికీ ఒప్పందం మీకు తెలుసు ఎంత గందరగోళం చేశారండి. చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్నటువంటి పత్రికలు, కూటమికి సంబంధించినటువంటి మనుషులు సికీ ఒప్పందం చాలా ఘోరమైంది, అన్యాయమైంది, కోట్ల రూపాయలు కాజేశారు, ఆదాయం దగ్గర అది చేశారు, ఇది చేశారు అని పుంఖాలుగా స్టోరీలు రాశారు. ₹2.49 సికీ ఒప్పందాన్ని చేసుకుని దాంట్లో ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేకపోవటం వల్ల ఇది చాలా అద్భుతమైనటువంటిది అని అనేక సందర్భాల్లో చెప్పారు. మరి మార్చి 13 తారీఖున పోయిన శాసనసభకు సంబంధించి డైరెక్ట్ గా అంగీకరించారు సికీ. తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రతి విషయంలోనూ పారిపోయిందంటూ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం తాము అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ పై ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వకుండా పారిపోయిందని, శాసనసభ చరిత్రలో చీకటి రోజు, ప్రభుత్వం తలుపులు తెరిచే ఉంటాయని చెప్పిన డిప్యూటీ సీఎం బట్టి కేవలం 20% కమిషన్ కోసం మాత్రమే తెరిచి ఉంచారని ఎద్దేవా చేశారు. దానికి సమాధానం చెప్పలేదు, క్షమాపణ చెప్పకుండా శాసనసభ వాయిదా వేసుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది. ఇంకోటి బీఆర్ఎస్ ఏం చేయలేదన్నారు. ఈ వడ్డీ లేని రుణాలు 2014లో మా ప్రభుత్వం వచ్చినాడు 2000 కోట్లుండే. ప్రతి సంవత్సరం పెంచుతూ మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 14,000 కోట్ల రూపాయలు చివరి ఆర్థిక సంవత్సరంలో మహిళలకు మేము రుణాలు అందించాం. మీరు కొత్తగా చేసింది ఏం లేదు, అది రొటీన్గా ప్రతి సంవత్సరం పెరిగేటువంటిది. 2000 నుంచి మేము 14,000 చేశాం, 14 నుంచి 20 అయింది. అసలు విషయం ఏంది నేను అడిగింది, మీరు మీ బడ్జెట్ ప్రసంగంలో, ముఖ్యమంత్రి గారు బయట ప్రసంగంలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణానికి ఉత్తర్వులు ఇస్తే చూపండి, లేదా క్షమాపణ చెప్పండి అన్న. నా మాట ఇవాళ రాష్ట్ర మహిళలు వింటున్నారు. మహిళలకు తెలియదా? మీరు 5 లక్షలకే పరిమితం చేశారు. 20 లక్షలు మహిళా సంఘం తీసుకుంటే మిగతా 15 లక్షలకు ఇవాళ వాళ్ళు వడ్డీ కట్టుకోవాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ గురించి బట్టి గారు దాటవేసే ప్రయత్నం చేసింది. మేము అన్నదేంది, ఆనాడు మీరు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఉచితంగా ₹1 లేకుండా ఎల్ఆర్ఎస్ ను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మీరు చెప్పారు. మరి మేమన్నది అదే కదా, ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయండి. పేద ప్రజలను ఇలా ఆర్థిక మాంద్యం ఉందంటున్నారు, డబ్బులు లేవంటున్నారు, పేద ప్రజల రక్త మాంసాలు పీల్చకండి అంటే బట్టి గారు దానికి సమాధానం చెప్పకుండా దాటవేసిండు. ఇవాళ బట్టి గారు మళ్ళీ ఏం చెప్పిండంటే డబ్బులు కట్టాల్సిందే, పేదల ముక్కుబిండి వసూలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఫార్మాసిటీ భూముల గురించి మేము అడిగాం, ఆనాడు భూములు వాపసు ఇస్తామన్నారు, ఇంకా 14,000 ఎకరాలు లాక్కుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అంటే దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పారిపోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు దాదాపు పెండింగ్ లో ఉంటే కేవలం 700 కోట్ల ఇచ్చి ఇవాళ ఈ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్షనే వస్తుంది, పొద్దు నుంచి అదే మాట్లాడే అవకాశం మీద ఎవరు బయటపడాలి. అయితే మిత్రులారా, అదేవిధంగా అప్పుల విషయంలో తిరిగి అదే తప్పులు చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4,20,000 కోట్లు మాత్రమే అప్పుంది, లెక్కలు చూపండి అని మేము అడిగాం. లెక్కలు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు పాతరేసేలా తెలంగాణ బడ్జెట్ 2025-26 ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్ పై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, కాంగ్రెస్ సర్కార్ సైతం అదే బాటలో నడుస్తోందని దుయ్యబట్టారు. రోజుకు 1,700 కోట్లకు పైగా, నిమిషానికి 1 కోటికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఆరోపించారు. జీపీ కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే ఉండే అధ్యక్ష. కానీ అప్పటి ప్రభుత్వం కేవలం పొదుపుగా 19% మాత్రమే వారు దాని అప్పు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమం నడిపించినటువంటి అంశాలు మీకు తెలుసు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ వస్తుంది, బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎంతో ఆశగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో అనేక మంది అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే అధ్యక్ష, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారి తెలంగాణ రాష్ట్రం
దేనికోసం వచ్చిందంటే కేవలం అప్పుల కుప్పగా మార్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదమా, ఈ రాష్ట్రం పూర్తిగా లక్షల కోట్ల అప్పు చేసేసి ఈరోజు జిఎస్డిపి దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి పెరిగినప్పటికీ పెరిగినటువంటి జిఎస్డిపి మీద దాదాపు 50% అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంకి వచ్చిందంటే మరి ఈ రాష్ట్రం ఏ దిశలో పయనించి ఈ రాష్ట్రం ఏ రకంగా పూర్ణ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్థమవుతా ఉంది అధ్యక్ష. మరి గొప్పలకు పోయి గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసి ఉండొచ్చు, గొప్పలకు పోయి ఎన్నో తప్పుడు కార్యక్రమాల్ని కాళేశ్వరం లాంటి, మిషన్ భగీరథ లాంటి, మిషన్ కాకతీయ లాంటి ఈరోజు ఒక బడిగుండై ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో వైట్ ఎలిఫెంట్స్ అయ్యేటువంటి మరి ప్రోగ్రామ్స్ టేకప్ చేసి లక్షల కోట్లు దాని మీద వృధాగా ఖర్చు ఉండొచ్చు అధ్యక్ష. కానీ ఏదేమైనా వారు చేసినటువంటి లక్షల కోట్ల అప్పు వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైనప్పటికీ ఇది తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా నేనేదో చేస్తాను, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నేను మరి ఒక తోలో పెడతానని చెప్పేసి వారు ఎన్నో మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి గుర్తు చేసుకుంటే అధ్యక్ష, ఆ రోజు ఎంతో మంది అడిగింది అధ్యక్ష, నిపుణులు అడిగినారు, మరి నీకు రాష్ట్ర పరిస్థితి తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇన్ని హామీలు ఎట్లా ఇస్తావు, 6 గ్యారెంటీలు ఎట్లా ఇస్తావు, ఈ రకంగా 420 హామీలు ఏ రకంగా ఇస్తావని చెప్పి అడిగితే గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతుల్లో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఉన్నాయి, అవన్నీ కక్కించి వాటితోటే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలని అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరి ఎక్కడ కూడా ప్రస్తావన చేయడం లేదు అధ్యక్ష. 14 నెలలైనా మరి ఏ ఒక్కరి మీద కేసు పెట్టలేదు, ఏ ఒక్క విచారణ పూర్తి కాలేదు, ఏ ఒక్క రూపాయి కూడా దిగువరి చేయని పరిస్థితిలో ఉందంటే మరి వారు చేసింది మరి అబద్ధము మరి హామీలా ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి వాస్తవంగా కుంభకోణాలు జరిగినాయా, వాస్తవంగానే మరి అవన్నీ కూడా మీరు చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా వాస్తవాలా, ఒకవేళ వాస్తవాలు అయితే దేనికోసం అని చెప్పి దాని మీద ఎంక్వైరీ జరుగుతలేవు, దేనికోసం అని చెప్పి వాటి మీద సిబిఐకి మీరు ఎంక్వైరీ కోసం ఎందుకు? ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన 30,000 కోట్ల బకాయిలను వెంటనే ఇవ్వాలని ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ స్టేట్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 1000 కోట్లు చెల్లించామని చెబుతున్నా అవి ఎవరికి అందాయో అర్థం కావడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఫండ్లు అంటే ఉద్యోగులు పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బులకు ఎలా అందుబాటులో ఉండవన్నారు. తమ హక్కులను తక్షణమే చెల్లించాలని, ఆలస్యం జరిగితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల నిరీక్షణకు తెరపడేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరి డిఆర్ఏఎస్ అయితేనేంటి, పిఆర్సీఆర్ఏఎస్ అయితేనేంటి, ఎన్కాష్మెంట్ ఆఫ్ అన్లీవ్, అదేవిధంగా మెడికల్ రీంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, దాంతోపాటు మరి సిపిఎస్ ఉద్యోగస్తులకి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి అమౌంట్ ని మరి అది కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు జీపీఎఫ్ కానీ ఏపీజేలే కానీ ఇవన్నీ కూడా దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగస్తులకు రావాల్సి ఉంది. వాటిని మరి మీరు ఎన్నికల హామీలలో మేము వచ్చిన వెంటనే ఇస్తామన్నారు. మరి ఇంతవరకు మీరు చెబుతూ ఉన్నారు 1033 కోట్ల రూపాయలు జనవరి 11వ తారీఖున ఉద్యోగస్తులకి బకాయిల రూపంలో మేము చెల్లించామని చెబుతున్నారు. కానీ మరి ఎంతమందికి ఇచ్చారో అది తెలియట్లేదు. చాలా మంది మాకొస్తుంది అని సంక్రాంతి పండుగ రోజు ఎదురు చూశారు, కానీ వాళ్లకు ఎవరికి కూడా రాలేదు. ఏదో అప్పుడొకటి అన్నట్టుగా ఈ రోజున 6,200 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. మీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు, పెద్ద కాంట్రాక్టర్లకి మాత్రం మీరు బిల్స్ పే చేయట్లేదా? అక్కడ పే చేయడానికి మీకు ఫండ్స్ ఉంటాయి, కానీ మా సొమ్ము మా ఉద్యోగస్తులు ప్రతి నెల మాకు మా శాలరీలో నుంచి డిడక్ట్ చేసుకున్నట్టు సొమ్ము మాకు ఇవ్వాలంటే మీకు ఎందుకు ఇంత బాధ అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. తక్షణమే మరి రిమైనింగ్ ఏదైతే ఉందో అన్ని కూడా ఉద్యోగస్తులకి ఇమీడియట్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోనే, మార్చ్ ఎండింగ్ లోనే ప్రభుత్వ ఉద్యోగస్తులకి, పెన్షనర్స్ కి రావాల్సినటువన్నీ కూడా ఇమీడియట్ గా మరి పే చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా